నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ కానున్నారు. జగిత్యాల నుంచి ముఖ్య నాయకులతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరికపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ కానున్నారు. జగిత్యాల నుంచి ముఖ్య నాయకులతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమునా, మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలవబోతున్నారు. ఆయనతో పాటు కొంతమంది జగిత్యాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. కేసీఆర్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరిక అంశంపైనే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే మార్చి 25వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వరుసగా తన అనుచరులతో మీటింగులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పార్టీ మనం మారుతున్నామని చెప్పి ఆ తర్వాత రిజైన్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి సంబంధించిన అనుచరులంతా కూడా కేటీఆర్కు మద్దతుగా నినాదాలు కూడా చేశారు. ముఖ్యంగా ఆ సమయంలో కేటీఆర్ సీఎం అంటూ కూడా అంటే జీవన్ రెడ్డి మనుషులంతా కూడా నినాదాలు చేసిన పరిస్థితి. మొత్తంగా బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరడం లాంఛనప్రాయమే. ఈ రోజు డేట్ డిక్లేర్ చేస్తారు. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ 15 లేదా 16న జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్న చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా సముచితమైన స్థానము, గౌరవం ఇస్తామని కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే పార్టీలో సంబంధించి జీవన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఆయనకు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ పోస్టు ఇస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి కేశవరావు కూడా పార్టీలో సెక్రటరీ జనరల్ పోస్టును కేసీఆర్ ఇచ్చారు. అంటే కేసీఆర్తో సమానమైనటువంటి పోస్టును కూడా ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. జీవన్ రెడ్డి 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఎమ్మెల్సీగా గెలిచారు, గతంలో ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి. అంటే చాలా సీనియర్ నేత, కేసీఆర్కు సమకాలికుడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయి గౌరవం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో ఆయన సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ మీటింగ్లో జీవన్ రెడ్డితో పాటు నేతలంతా కూడా పాల్గొంటారు. ఆ తర్వాత కేసీఆర్తో ప్రత్యేకంగా జీవన్ రెడ్డి భేటీ అయి ఎప్పుడు పార్టీలో చేరేది ఒక డేట్ని అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. యమున, రైట్, థ్యాంక్ యూ చందు.